So each service is characterized by quality of services. Each service is characterized by quality of services. What is quality? Quality means reliability. Here quality means reliability. What is reliability? What is reliability? Reliability in the sense never loss of data. Reliability in the sense no loss of data. Transmission జరిగేటప్పుడు డేటా ఏదైతే మనం సెండ్ చేస్తున్నామో అది ఎక్కడ లాస్ అవ్వకుండా జరిగితే క్వాలిటీగా ఉన్నట్టే, అంతే కదా. నేను ఏమన్నా మెసేజ్ పంపించినప్పుడు ఆ మెసేజ్ డెస్టినేషన్ కి కరెక్ట్ గా రీచ్ అయింది డిస్టర్బెన్స్ లేకుండా, ఓకే, అప్పుడు క్వాలిటీ ఉన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే రిలయబుల్ సర్వీసెస్, అన్రిలయబుల్ సర్వీసెస్, వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి రిలయబుల్ సర్వీసెస్ అండ్ అన్రిలయబుల్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఏ రిలయబుల్ సర్వీస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. సో రిలయబుల్ సర్వీస్ అన్నాను, డేటా లాస్ అవ్వకూడదు అన్నాను, ఓకే. హౌ ఇట్ ఇంప్లిమెంటెడ్? ఓకే, ఏ రిలయబుల్ సర్వీస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై హ్యావింగ్ ది రిసీవర్ acknowledgement the receipt of each message, so the sender is sure that is arrived. The receiver acknowledge the receipt of each message to the sender is sure that is arrived. అంతే కదా. ఇప్పుడు నా మెసేజ్ కరెక్ట్ గా రీచ్ అయిందా లేదా అనేది ఎలా చెప్తాం? అక్నాలెడ్జ్మెంట్. ఇక్కడ మీ ఫోన్స్ లోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్నాలెడ్జ్మెంట్ మీన్స్ ఏంటి? డెలివరీ రిపోర్ట్ అని మీకు డెలివర్డ్ అని మెసేజ్ వస్తే మీది ఎక్కడ కరెక్ట్ గా వెళ్ళినట్టే, డేటా అనేది లాస్ అవ్వలేదు. లైక్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? సెండర్ అనే వాళ్ళకి రిసీవర్ అనే వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తే డేటా అనేది లాస్ అవ్వలేదు, అంటే డేటా కరెక్ట్ గా వెళ్ళింది, ఓకే. దెన్ అదేమవుతుంది? రిలయబుల్ సర్వీస్ అవుతుంది. ఏమవుతుంది? రిలయబుల్ సర్వీస్ అవుతుంది. సో అందుకనే ద అక్నాలెడ్జ్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ రిలయబుల్ సర్వీసెస్. బికాస్ ఆఫ్ దీస్ అక్నాలెడ్జ్మెంట్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్డ్ ఓవర్ హెడ్స్ అండ్ డిలేస్, ఓకే. ఓవర్ హెడ్స్ అండ్ డిలేస్. వాట్ ఈస్ రిలయబిలిటీ? అర్థమైంది కదా ఇప్పుడు. వాట్ ఈస్ రిలయబిలిటీ? వాట్ ఈస్ రిలయబిలిటీ మీన్స్? రిలయబిలిటీ మీన్స్ no loss in data. For implementation of reliability we introduced acknowledgement. అంటే ఇప్పుడు నేను ఒక మెసేజ్ పంపించాను, ఆ మెసేజ్ కరెక్ట్ గా రీచ్ అయిందా లేదా తెలియాలి. రీచ్ అయిందా లేదా అని తెలియాలి అంటే మనకి డెలివరీ రిపోర్ట్ వస్తుంది. డెలివరీ రిపోర్ట్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి కదా. సో అందుకనే వాటి వల్ల డిలేస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెసేజ్ పంపించడానికి ఈ అక్నాలెడ్జ్మెంట్ వచ్చినాక నెక్స్ట్ మెసేజ్ పంపించడం. సో అందువల్ల ఈ అక్నాలెడ్జ్మెంట్ వల్ల మనకి ప్రాసెస్ లో సమ్ డిలేస్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ రిలయబిలిటీ, వాట్ ఈస్ రిలయబుల్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్, వాట్ ఈస్ అన్రిలయబుల్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్. What is reliable connection oriented services, unreliable connection oriented services? The sender wants to send a file, all bits correctly and in the same order they were sent. Okay, నేను ఒక ఫైల్ సెండ్ చేయాలనుకుంటున్నాను, ఆ ఫైల్లో ఉన్న బిట్స్ అన్ని కూడా నాకు సేమ్ ఆర్డర్ లో వెళ్ళాలి, ఓకే, కరెక్ట్ గా వెళ్ళాలి, సేమ్ ఆర్డర్ లో వెళ్ళాలి. దెన్ ఇక్కడ నేను రిలయబుల్ సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేయాలి. రిలయబుల్ సర్వీసెస్ మీన్స్ అక్నాలెడ్జ్మెంట్ సర్వీస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే. కరెక్ట్ ఆర్డర్ లో వెళ్ళాలి అండ్ కరెక్ట్ ఆర్డర్ కరెక్ట్ గా వెళ్ళాలి అంటున్నాను. అంటే 1 by 1 నేను ఏదైతే ఫైల్ సెండ్ చేయాలనుకుంటున్నానో ఆ ఫైల్ నేనేంటది కరెక్ట్ ఆర్డర్ లో. ఇప్పుడు నేను ఫైల్ 100 pages ఉన్నాయి, 100 pages ని కూడా నేను ఫస్ట్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అలా ఆర్డర్ కరెక్ట్ గా పంపించాలి. ఆర్డర్ కరెక్ట్ గా పంపించాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడ డేటా అనేది లాస్ అవ్వకూడదు, ఎక్కడ ఒక పేజ్ కూడా నాకు లాస్ అవ్వకూడదు. దెన్ నేనేం చేయాలి? రిలయబుల్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ ని నేను డిసైడ్ చేసుకోవాలి, ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఏమవ్వాలి? నాకు ఎక్కడ ఆర్డర్ మిస్ అవ్వకూడదు అండ్ కరెక్ట్ గా డేటా అనేది ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? రిలయబుల్ సర్వీసెస్. దాంతో పాటు ఇక్కడ నాకు కావాల్సింది ఏం చెప్పాను నేను? ఆర్డర్ లో వెళ్ళాలి. ఆర్డర్ లో వెళ్ళాలి అంటే కనెక్షన్ లెస్ సర్వీసెస్ అనేది ఆర్డర్ లో వెళ్తుందని నేను చెప్పట్లేదు కదా. కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ అనుకోండి, కంపల్సరీగా ఆర్డర్ లో వెళ్తుంది మెసేజ్ అంతా. ఎందుకని 1 by 1 మనం సెండ్ చేస్తాం కాబట్టి కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఆర్డర్ లో వెళ్తాయి. సో కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సో కనెక్షన్ ఓరియంటెడ్ రిలయబుల్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ నేను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం
two variations ఉన్నాయి, two minor variations. One is message stream, another one is byte stream. One is message stream. ఇక్కడ చూడండి, ఇక్కడ రిలయబుల్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్, రిలయబుల్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి ఏంటవి టూ వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఏంటది మెసేజ్ స్ట్రీమ్, సెకండ్ వన్ ఈజ్ బైట్ స్ట్రీమ్. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై మెసేజ్ స్ట్రీమ్, వాట్ ఈజ్ మెంట్ బై బైట్ స్ట్రీమ్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద మెసేజ్ స్ట్రీమ్, ద మెయిన్ మెసేజ్ స్ట్రీమ్ కి బైట్ స్ట్రీమ్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, the message boundaries are preserved in message stream, the message boundaries are not preserved in byte stream. Okay, in message stream when two 1 KB messages are sent, they arrive as two different 1 KB messages. In byte stream, when 2 KB messages arrive at receiver, there is no way to tell if they were sent as one message or two 1 KB messages. చెప్పలేం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మెసేజ్ స్ట్రీమ్ కి ఏమవుతుంది, పేజ్ నెంబర్స్, పేజెస్ చెప్పాను కదా. ఇఫ్ ద పేజెస్ ఆఫ్ బుక్ ఆర్ సెంట్ ఓవర్ ఏ నెట్వర్క్ టు ఏ ప్రింటర్ యాజ్ అ సపరేట్ మెసేజెస్, ఇట్ మైట్ బి ఇంపార్టెంట్ టు ప్రిజర్వ్ ద మెసేజ్ బౌండరీస్. అంతే కదా, ఇప్పుడు నేను ప్రింట్స్ తీసుకుంటున్నాను, ప్రింట్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్కడి దాకా ప్రింట్ తీసాను అనేది కౌంట్ చేసుకోవాలా కదా. అక్కడ నాకేమవుతుంది, ఎన్ని పేజెస్ తీసాను ఏంటి అనేది కంపల్సరీగా నాకేమవ్వాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే ఇన్ బైట్ స్ట్రీమ్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, మూవీ డౌన్లోడ్స్. టు డౌన్లోడ్ ఏ మూవీ, ఏ బైట్ స్ట్రీమ్ ఫ్రమ్ ద సర్వర్ టు ది యూజర్ కంప్యూటర్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. మెసేజ్ బౌండ్ అంతే కదా, మూవీస్ డౌన్లోడ్ చేసేటప్పుడు నాకు ఎంత జీబీ డౌన్లోడ్ అయింది ఎంత కావాలి, కానీ అక్కడి నుంచి ఎంత పంపించాం ఏం అవసరం లేదు కదా. పర్టికులర్ గా నాకు ఈ మెసేజ్ బౌండరీస్ అవసరం లేదు, ఎంత జీబీ వచ్చింది, ఎంత జీబీ డౌన్లోడ్ చేశాను, ఎంత జీబీ ఉంది, ఎంత జీబీ డౌన్లోడ్ చేశాను, అంతే. అదే ఇక్కడ మెసేజ్ స్ట్రీమ్స్ లోకి వచ్చేదానికి ఏమవుతుంది, నాకు ఇన్ని పేజెస్ ఉన్నాయి, నేను ఎన్ని పేజెస్ ఇచ్చేసాను, ఓకే, కౌంట్ కావాలి. అక్కడ వచ్చేదానికి మెసేజ్ కౌంట్ కావాలి, ఇక్కడ నాకు అవసరం లేదు, ఎన్ని బైట్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇదే కావాలి. సో బట్ రెండిట్లోనూ ఏమవ్వాలి, రిలయబుల్. ఎందుకని, కరెక్ట్ గా రీచ్ అయిందా లేదా కావాలి, రిలయబుల్ సర్వీసెస్. ఇక్కడ ఏమవ్వాలి, రెండిట్లో కూడా డెస్టినేషన్ కి కరెక్ట్ గా రీచ్ అయిందా లేదా అనేది కావాలి. మూవీ కూడా కరెక్ట్ గా డౌన్లోడ్ అవ్వకపోతే ప్లే అవుతుందో చెప్పండి. సో రెండిట్లో కూడా మనకి ఏమవ్వాలి, రిలయబుల్ సర్వీసెస్ కావాలి. సో ఎక్కడైతే డేటా అనేది మిస్ అవ్వకుండా ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ రిలయబుల్ సర్వీసెస్ అనేది, మిస్ అవ్వకుండా ఎట్ ది సేమ్ టైం ఆర్డర్ లో సెండ్ చేయాలి, ఆర్డర్ లో రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ మనం రిలయబుల్ సర్వీసెస్ వాడతాం. డ్యూ టు దిస్ ఎక్నాలెడ్జ్మెంట్స్ వీ హ్యావ్ సమ్ డిలేస్. అంతే కదా, నేను మెసేజ్ పంపించాను, అది వెళ్ళిందా లేదా అనేది, కరెక్ట్ గా వెళ్ళిందా లేదా అనేది ఎక్నాలెడ్జ్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చినాక అది కరెక్ట్ గా వెళ్ళిందంటే నేను నెక్స్ట్ పంపిస్తాను. ఇది జరుగుతుంది, రైట్, ఇది జరుగుతుంది. సో ఎక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయాలా లేదా, దానివల్ల కొంచెం డిలే వస్తుందా లేదా. So in some applications, the delay introduced by acknowledgement are unacceptable. Voice calls or video calls, those services doesn't need the acknowledgement. Okay, those services are called unreliable connection oriented services. Okay, sare prasari connection avasram anni services ki, not at all required connection for all services. ప్రతిసారి అన్ని కనెక్షన్ అంటే ఏంటి, సేఫ్ గా వెళ్తుంది. కనెక్షన్ అంటే ఏంటి, డెస్టినేషన్ కి సేఫ్ గా రీచ్ అవుతుంది, సేమ్ లింక్ ద్వారా రీచ్ అవుతుంది. అన్నిటికీ అవసరమా చెప్పండి, కనెక్షన్ అవసరం లేదు. మనకి ఎలాంటి బాగా ఇంపార్టెంట్ అయిన సర్వీసెస్ కి మాత్రమే మనం మాక్సిమం కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ వాడతాం. ఓకే, నాట్ ఆల్ అప్లికేషన్స్ డజంట్ రిక్వైర్ కనెక్షన్. సో సమ్ అప్లికేషన్స్ only needs the connection. The best example for connectionless services is electronic junk mail. So junk mails ante enti cheppandi, spam mails ena, junk mails ante spam mails ena, అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మెయిల్స్ కి, అన్ని మనకి ఇంపార్టెంట్ వేనా, కొన్నే ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, మన మెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసుకుని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని మనకు పంపించేస్తున్నారు.
ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని మనకు పంపించేస్తున్నారు. ఇవన్నీ జంక్ ఫైల్సే కదా, ప్రతిదీ మనం చూడాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటి సర్వీసెస్ కి మనకి 100% రిలయబిలిటీ కావాలా? అలాంటి సర్వీసెస్ కి 100% రిలయబిలిటీ కావాలా? అది వెళ్ళిందా లేదా అనేది అవసరం లేదు కదా. సో ఆ రిలయబిలిటీ కావాలి అంటే వాళ్ళకి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో రిలయబిలిటీ కావాలి అంటే వాళ్ళకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాంటి సర్వీసెస్ కి మనకి ఏంటి అంటే అన్రిలయబుల్ సర్వీసెస్ వాడతాం అన్నమాట. అండ్ కనెక్షన్ లెస్ సర్వీసెస్. ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి అన్నా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఏమవుతుంది, ఇలాంటి ఎలక్ట్రానిక్ జంక్ మెయిల్స్ వాటికి మనము కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కనెక్షన్ లెస్ సర్వీసెస్ యూజ్ చేస్తే సరిపోతాయి. ఈ కనెక్షన్ లెస్ సర్వీసెస్ లోనే మనకి రిలయబిలిటీ కావాల్సి వస్తాయి. కనెక్షన్ లెస్ సర్వీసెస్ లోనే రిలయబిలిటీ కావాల్సి వస్తాయి. సో ఎలాంటి టెక్స్ట్ మెసేజెస్, రిలయబిలిటీ మీన్స్ ఎక్నాలెడ్జ్మెంట్ రావటం. మనం టెక్స్ట్ మెసేజ్ పంపిస్తున్నాం, సో అది వెళ్ళిందా వెళ్ళలేదా, సో వెళ్ళిందా వెళ్ళలేదా, దానికి ఏంటది ఎక్నాలెడ్జ్మెంట్ అనేది కంపల్సరీ. నో ప్రీ ఎస్టాబ్లిషింగ్, దీనికి ఏమవుతుంది అంటే నో ప్రీ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్ట్ టు ది సెండ్ బట్ రిలయబిలిటీ ఈజ్ ఎసెన్షియల్, దట్ ఈస్ ఎక్నాలెడ్జ్మెంట్. అంటే దీని పర్టికులర్ గా ఈ టెక్స్ట్ మెసేజెస్ పంపించేటప్పుడు నాకేమి కనెక్షన్ అనేది అవసరం లేదు. నో ప్రీ ఎస్టాబ్లిషింగ్ ది కనెక్షన్ టు సెండ్ ది మెసేజెస్ బట్ రిలయబిలిటీ ఈజ్ ఎసెన్షియల్, సో దట్ మనం ఎక్నాలెడ్జ్మెంట్ సర్వీసెస్ ఈజ్ యూజ్డ్ హియర్. That services is called acknowledgement datagram services. That services is called acknowledgement datagram services. ఏమవుతుంది ఇక్కడ, ఈ టెక్స్ట్ మెసేజ్ పంపించేటప్పుడు నాకు కంపల్సరీగా కనెక్షన్ ఏమి అవసరం లేదు, బట్ రిలయబుల్ సర్వీసెస్ కావాలి. ఆ మెసేజ్ వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోవాలి. దెన్ అక్కడ మనం ఏం చేస్తాము, ఎక్నాలెడ్జ్మెంట్ డేటాగ్రామ్ సర్వీసెస్ యూజ్ చేస్తాం. ఓకే, ఎక్నాలెడ్జ్మెంట్ మీన్స్ రిలయబుల్ కనెక్షన్ లెస్ సర్వీసెస్ యూజ్ చేస్తాం. అంటే పర్టికులర్ గా సెండర్ కి రిసీవర్ కి మధ్య కనెక్షన్ ఉండదు, బట్ సెండర్ నుంచి రిసీవర్ కి వెళ్ళిన డేటా కరెక్ట్ గా వెళ్ళిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పంపిస్తాం. ఎక్నాలెడ్జ్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ రిక్వెస్ట్ రిప్లై. ద సెండర్ ట్రాన్స్మిట్ ఏ సింగిల్ డేటాగ్రామ్ కంటైన్ ఏ రిక్వెస్ట్. ద రిప్లై కంటైన్స్ ది ఆన్సర్. The request reply is commonly used to implement the communication in the client server model. ఇక్కడ కూడా ఏంటి, ఈ క్లయింట్ సర్వర్ మోడల్ ఇక్కడ కూడా ఇది కూడా రిక్వెస్ట్ రిప్లై అనేది కనెక్షన్ లెస్ సర్వీసెస్. బట్ ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్ లెస్ సర్వీస్, దట్ మీన్స్ రిలయబుల్ కనెక్షన్ లెస్ సర్వీస్. ఓకే, దానికి ఇక్కడ ఏం పేరు పెట్టారు, రిక్వెస్ట్ రిప్లై. ఓకే, this is mainly implemented in client server model. The sender transmit a single datagram. Here datagram means packet or message. Okay, the sender transmit a single datagram contain a request. The reply contains the answer. Okay, this request reply is commonly used to implement communication in the client server model. The client issues a request and the server responds to it. The client issues a request and the server answer to it. Okay, example for that is mobile phone is client might send a query to the Google Map, that is server. The server receive the query to retrieve the map. The server receive the query and it answer and the server responds to it. What is that the server response? The server retrieve the map data for current location. Ante kada, the mobile phone is client. It might send a query to the map server, Google Map server. The Google Map server is here answer to it. What is the answer? It retrieve the map data for the current location. ఇక్కడ మొబైల్ ఫోన్ నుంచి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ ఫోన్ అనేవాళ్ళు క్లయింట్, ఓకే, సర్వర్ గూగుల్ మ్యాప్స్ అనేవాళ్ళు సర్వర్. నేను ఒక లొకేషన్ కావాలి అని చెప్పి క్వైరీ రైజ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను.
సో దానికి ఆన్సర్ గా రిప్లై ఏమిస్తుంది, ఆ లొకేషన్ ని మీ మ్యాప్ లో డౌన్లోడ్ చేసి చూపిస్తా లేదా, పర్టికులర్ గా ఈ లొకేషన్ అని పాయింట్అవుట్ చేసి చూపిస్తా లేదా. సో ఇలాంటి వాటికి కూడా మనకు కనెక్షన్ అవసరం లేదు. ఓకే, ఇక్కడ రిలయబుల్ సర్వీసెస్ లో ఏంటి, ఇది కూడా మూవీ డౌన్లోడ్, ఇది కూడా సర్వర్ కే కనెక్ట్ చేసి ఉంటాం. బట్ ఇక్కడ ఏంటి, మూవీ డౌన్లోడ్ అయ్యేటప్పుడు కంటిన్యూస్ గా డౌన్లోడ్ అవ్వాలి. సగం డౌన్లోడ్ అయ్యి సగం డౌన్లోడ్ అవ్వక ఆర్డర్ సరిగ్గా లేకపోతే మనం కరెక్ట్ గా మూవీ చూడలేదు. సో ఇక్కడ కనెక్షన్ అవసరం. అదే ఇక్కడ కూడా ఏంటి, ఇది కూడా సర్వర్ కే కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ కూడా ఈ డేటాబేస్ లో కూడా సర్వర్ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఏంటి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ కి నేను కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. సో కనెక్షన్ లెస్ సర్వీసెస్ ని అప్లై చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ టాపిక్ ఈస్ సర్వీస్ ప్రిమిటివ్స్. What is service primitive? What is meant by primitives? Primitives means operation. Primitive means operations. Here the 6 service primitives that provide a simple connection oriented service. Okay, here there is a 6 service primitives that provide a simple connection oriented service. ikkada nenu oka 6 primitives ante 6 operation oka connection anedi oka connection oriented service, కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ అనేది ఎస్టాబ్లిష్ అవడం కోసం ఇక్కడ 6 ఆపరేషన్స్ అనేవి నేను చూపిస్తున్నాను మీకు. ఓకే, 6 సర్వీస్ ప్రిమిటివ్స్. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై ప్రిమిటివ్స్? ఇట్ ఈస్ ప్రిమిటివ్స్ మీన్స్ ఆపరేషన్స్. అసలు ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది, ఎలా లోపల ప్రాసెస్ ఏం జరుగుతుంది, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది, ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేవి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 6 ప్రిమిటివ్స్, ఈ 6 ఆపరేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. A service is formally specified by a set of operations available. A set of primitives available or a set of operators available. A set of primitives available depends on the nature of the service being provided. The primitives for a connection oriented services are differ from connectionless services. Okay, ఏం చెప్పాను? The set of operations or set of primitives available depends on the nature of services being provided. The primitives for connection oriented services are different from connectionless services. Here there is 6 services, 6 service primitives for the connection oriented services. Alage connectionless services ku we have only two primitives. కనెక్షన్ లెస్ సర్వీసెస్ కి 2 ప్రిమిటివ్స్ ఉంటాయి. అదే కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ కి 6 ప్రిమిటివ్స్ ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ద 6 ప్రిమిటివ్స్. ఓకే, సో ఫస్ట్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ లైక్ ఏ క్లయింట్ సర్వర్ మోడల్ అమ్మా. ఓకే, సో ఎలా ఆ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవడం కోసం వాట్ ఆర్ ద ఆపరేషన్స్ డన్, ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఆ కనెక్షన్ ట్రాన్స్మిటర్ కి రిసీవర్ కి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, వాట్ ఈస్ ద స్టెప్స్, ఏం స్టెప్స్ జరుగుతాయి. ఇట్స్ లైక్ ఏ క్లయింట్ సర్వర్ మోడల్ అవ్వచ్చు, సేమ్ యాజ్ రిక్వెస్ట్ రిప్లై మోడల్ అవ్వచ్చు, ఎలా అయినా జరగవచ్చు. ఓకే, సేమ్ అలాగే ఉంటుంది. క్లయింట్ సర్వర్ మోడల్లో కూడా ఇలాగే జరుగుతుంది, కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఆర్ రిక్వెస్ట్ రిప్లైలో కూడా ఇలాగే జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ 6 ఆపరేషన్స్ that provides a simple connection between the transmitter and receiver in connection oriented services. What are the main operations? One is listen, next one is connection, third one is accept, fourth one is receive, fifth one is send, sixth one is disconnect. First one is listen, second one is connect, third one is accept, fourth one is receive, fifth one is send, sixth one is disconnect.